హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం గురించి చెప్పుకుందాం. కరిగే కాలంలో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబం ఫోటో. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ అనుభూతి దాగుంటుంది. 100 మాటలతో చెప్పలేంది ఒక్క ఫోటోతో చెప్పొచ్చు. ఈ క్షణాన్ని ఆస్వాదించేలోపే అది మాయమవుతుంది. ఇలాంటి కాలగమనంలో ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టి భద్రంగా బంధించి ఉంచేదే ఫోటో. కోట్ల పదాలతో వర్ణించలేని భావాన్ని ఒక్క ఫోటో కళ్ళకు కడుతుంది. కరుణ, భక్తి, హాస్యం, రౌద్రం, శాంతం, బీభత్సం, భయానకం, శృంగారం, వీరత్వం, ఇలా నవరసాలతో పాటు జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను, గత స్మృతులను పదిలం చేసుకోవడం ఫోటోలతోనే సాధ్యం. అందమైన జ్ఞాపకాలు, తీయటి అనుభూతులు, మధుర ఘట్టాలు, విషాద సన్నివేశాలు, వెలకట్టలేని దృశ్యాలను 10 కాలాల పాటు పదిలంగా మన కళ్ళ ముందు ఉంచేది ఫోటో. మానవుడు ఆవిర్భవించిన ఆవిష్కరణలో అతి ముఖ్యమైన వాటిలో ఒకటి ఫోటో కెమెరా. ఈ భూమిపై ఉన్న జీవరాశులను మన కంటితో చూస్తాం, లేదా చూసిన వారు చెప్తే ఆ ఆకారాన్ని మన మదిలో ఊహించుకొని ఒక రూపాన్ని చూస్తాం. ఓ చిత్రకారుడు వేసే చిత్రం ద్వారా కూడా అనేకమైన చిత్రాలను చూడగలం. కానీ సముద్రపు అడుగున, భూమి చివరంచులతో పాటు ఈ విశ్వం ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మనం ఫోటోల ద్వారా చూడగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రఫర్లను ఏకం చేయడం, ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారు. ఫోటో అంటే కాంతి. ఫోటోగ్రఫీ దినోత్సవం లూయిస్ డాగ్యురో అనే శాస్త్రవేత్త ఆవిష్కరణల నుంచి ఉద్భవించింది. ఫోటోగ్రఫీ అనేది గ్రీకు పదం నుంచి వచ్చింది. ఫోటో అంటే కాంతి, గ్రఫీ అంటే తీసుకోవడం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని 19 ఆగస్టు 1910న మొదటగా జరుపుకున్నారు. ఫ్రెంచ్ దేశానికి చెందిన లూయిస్ డాగ్యురే, జోసెఫ్ నైస్ఫోర్ నీఫ్ అభివృద్ధి చేసిన ఫోటోగ్రఫీ ప్రక్రియల గురించి 1839 జనవరి 9న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యురే టైప్ ప్రాసెస్ను అధికారికంగా ప్రకటించింది. తర్వాత కొద్ది నెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫోటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి దాన్ని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుతున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ 1991 నుండి దేశంలో ప్రతి ఏటా ఆగస్టు 19న ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. మన దేశంలో 1840లోనే ఫోటోగ్రఫీ, భారతదేశంలో 1840లోనే ఫోటోగ్రఫీకి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కలకత్తాలో కెలో టైప్ మొదటి ఫోటోగ్రఫీ స్టూడియో స్థాపించారు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో. ఇప్పటికీ కోల్కతాలోని 8వ చౌరంగి రోడ్లో ఉంది. 1854లో ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ బాంబే స్థాపించబడింది. మన దేశంలో ఇది మొట్టమొదటి ఫోటో క్లబ్. ఆ తర్వాత ఇది ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియాగా మార్పు చెందింది. అప్పట్లో కేవలం బ్రిటిష్ రాజు, జమీందారులకు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. 1877 నుంచి ఫోటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అందరిలాగే ఫోటోగ్రాఫర్ల బతుకులు కూడా మారుతాయని కలలు కన్నారు. కానీ ఆ కలలుగానే మిగిలాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బ్యాంకులలో లోన్స్ ఇవ్వక లక్షలు అప్పులు చేసి ప్రొఫెషనల్ కెమెరాలు కొని వాటి అప్పు తీరలేక రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఫోటోగ్రఫీలో ఆది నుంచి నేటి వరకు
ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అత్యాధునిక కెమెరా ఫీచర్లు కలిగిన సెల్ ఫోన్లు రావడంతో ప్రస్తుతం ఫోటోగ్రాఫర్లకు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు శుభకార్యాలకు ఫోటోగ్రాఫర్లకు ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ ఎప్పుడైతే అత్యాధునిక కెమెరా ఫీచర్లతో సెల్ ఫోన్లు వచ్చాయో మార్కెట్లో ఫోటోగ్రాఫర్లకు డిమాండ్ తగ్గింది. ఇప్పటి వరకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ మానవత్వపు దినోత్సవం కూడా. మరి దీని గురించి తెలుసుకుందాం. ప్రపంచ మానవత్వపు దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు 19న జరుపుకుంటారు. మానవతావాది సిబ్బందిని జీవకారుణ్యం కోసం పనిచేస్తూ వారి జీవితాలను కోల్పోయిన వారిని గుర్తిస్తూ గౌరవించడం కోసం ఒక రోజును ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా ప్రయత్నాలను గౌరవించడం, సంక్షోభంలో ఉన్న ప్రజలకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనను ప్రచారం చేయడం వంటివి ఈ దినోత్సవం ముఖ్యోద్దేశాలు. ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం కష్టమైపోయింది. అంతేకాదు మానవత్వ మనుగడనే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అందరికంటే ముందుగా మన దేశ సైనికులు అసాధారణ సేవలు అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అత్యంత సాహసోపేతంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అందరి మన్ననలను పొందారు. చరిత్ర 2003లో ఇరాక్ దేశంలో బాగ్దాద్లోని ఐక్యరాజ్య సమితి ముఖ్య కార్యాలయంలో ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో అప్పటి సెక్రటరీ జనరల్కు ఇరాక్ ప్రత్యేక ప్రతినిధి సెర్గియో వియరడి మెల్లోతో సహా 21 మంది వారి అనుచరులు అక్కడికక్కడే మరణించారు. అందుకు గుర్తుగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆగస్టు 19న ప్రపంచ మానవత్వ దినోత్సవంగా ప్రకటించారు. మానవతా సిబ్బందిని గుర్తించేందుకు, మానవీయ కారణాల కోసం తమ ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితమిచ్చే ప్రత్యేకమైన రోజు ఈ రోజు. ఇప్పటి వరకు ప్రపంచ మానవత్వ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరో ఆగస్టు 19న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సత్యనారాయణ నాదెల్ల అలియాస్ సత్యనాదెల్ల ఒక భారతీయ అమెరికన్ వ్యాపార నిర్వాహకుడు. 2014 ఫిబ్రవరి 4న స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితుడయ్యాడు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓ బామర్ 2015లోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది. 1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్టీవ్ బామర్ తర్వాత 3వ సీఈఓగా సత్యనాదెల్ల బాధ్యతలు చేపట్టారు. ఇది భారతీయులకు, అందులోనూ తెలుగు వాళ్లకు లభించడం అరుదైన విషయం. 1967 ఆగస్టు 19 బిఎన్ యుగేందర్ దంపతులకు హైదరాబాద్లో సత్యనాదెల్ల జన్మించారు. పద్మశ్రీ సుధామూర్తి ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈవిడ పలు అనాథాశ్రమాలను ప్రారంభించింది. అలాగే గ్రామీణాభివృద్ధికి సహకరించింది. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. తన వృత్తి జీవితంతో పాటు ఈవిడ ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా చేస్తుంది. 1950 ఆగస్టు 19న శనివారం నాడు కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లా షిగ్గాన్లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.
మధురిమ తులి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2007లో కస్తూరి షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. జీటీవీలో 2014లో ప్రసారమైన కుంకుమ్ భాగ్య, కలర్స్ టీవీలో 2017లో ప్రసారమైన చంద్రకాంతలో పాత్రలకు గాను మంచి పేరు తెచ్చుకుంది. మధురిమ తులి ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోంకే ఖిలాడి, నచ్ బలియే, బిగ్ బాస్ రియాలిటీ షోలలో పాల్గొంది. మధురిమ తులి 1986 ఆగస్టు 19న ఒడిస్సాలో జన్మించారు. తులి తెలుగులో సాయి కిరణ్ సరసన సత్తా చిత్రంతో తొలి అడుగు పెట్టింది. ఆమె ముంబైకి వెళ్ళి కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనను అభ్యసించింది. గోద్రేజ్, ఫియామా డెవిల్స్, ఎయిర్టెల్, లెనోవో, అల్ట్రాటెక్ సిమెంట్, డామినోస్ పిజ్జా, కార్బన్ మొబైల్స్ వంటి బ్రాండ్లకు ప్రకటనలు చేసి మోడల్గా పనిచేసింది. నందనా దేవ్ సేన్ ఒక అమెరికన్ నటి, స్క్రీన్ రైటర్. ఆమె పిల్లల రచయిత్రి, వారి హక్కుల కార్యకర్త కూడా. బాలీవుడ్లో ఆమె మొదటి సినిమా సంజయ్ లీలా బన్సాలి బ్లాక్. ఈ చిత్రంలో రాణి ముఖర్జీ, అమితాబ్ బచ్చన్లతో కలిసి ఆమె నటించింది. ఆమెది రాణికి 17 ఏళ్ల చెల్లెలి పాత్ర. రామ్ గోపాల్ వర్మ, కేతన్ మెహతాతో సహా భారతీయ దర్శకులతో వరుస ప్రాజెక్టులలో పనిచేసింది. నందనా సేన్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన తీవ్రవాద నేపథ్యం కలిగిన అమెరికన్ డ్రామా ది వార్ వితన్లో ప్రధాన పాత్రలో ఒకదానికి సంతకం చేసింది. నందనా దేవ్ సేన్ 1967 ఆగస్టు 19న కలకత్తా, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.